వెల్కమ్ టు కిట్టు ఛానల్. ఈరోజు మటన్ ఫ్రై చేస్తున్నాను. మటన్ బాగా కడిగి ఆ నీళ్ళు ఇంకిపోయేంత వరకు ఉడకబెట్టుకోవాలి. నీళ్ళు ఇంకిపోయిన తర్వాత ఒక గ్లాసు వాటర్ పోసుకొని అందులో ఆనియన్, సాల్ట్, పసుపు వేసుకొని మెత్తగా ఉడికించుకోవాలన్నమాట కుక్కర్లో. ఇలా ఫ్రైకి కావాల్సిన మసాలా యాలకులు, చెక్క, లవంగాలు, మిరియాలు, ధనియాలు, జీలకర్ర వేసుకొని ఎండుమిర్చి అన్నమాట వేసి వేయించుకోవాలి దూరగా. ఇందులో కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి. వేయించుకున్న వాటిని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇలా కొంచెము ఆయిల్ వేసుకొని ఆనియన్, గ్రీన్ చిల్లీ, కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఇందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వేసుకొని స్మెల్ పోయేంత వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకునేది స్మెల్ పోయేంత వరకు వేయించుకున్నాను. ఇందులో ముందుగా ఉడకబెట్టుకున్న మటన్ వేసుకోవాలి. ఇదిగోండి మటన్ వేసుకున్నాను. ఇది కొంచెం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇదిగోండి మటన్ గోల్డ్ కలర్ వచ్చింది. ఇందులో ఇప్పుడు మసాలా పౌడర్, ఇదిగోండి మసాలా పౌడర్ వేసినాను. ఇందులో మనము ఉడకబెట్టుకున్న మటన్ వాటర్ ఉంటాయి కదా, ఇవి కొన్ని నీళ్ళు పోసుకోవాలి. వాటరు ఇలా దగ్గరికి అయ్యేంత వరకు చేసుకోవాలన్నమాట. చివరిగా ఇందులో కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర, కొంచెం సాల్ట్ వేసుకోవాలి. మనము ఉడికించేటప్పుడే కొంచెం సాల్ట్ వేసుకున్నాం కాబట్టి చూసుకొని కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇలా నూనె వదలాలన్నమాట. ఇలా నూనె వదిలితే అప్పుడు బాగా వేగినట్టు. ఇద్దాం మటన్ ఫ్రై రెడీ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్